హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఇవాళ హోమ్ వన్ ట్రై ప్లే కడాయి విత్ లిడ్ 26 సెంటీమీటర్స్ది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి నేను రిలయన్స్ స్మార్ట్ నుంచి పర్చేస్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ట్రై ప్లే కడాయి అన్నట్టు. సో దీని యూసేజ్ ఏంటంటే ట్రై ప్లే అన్నప్పుడు మనకు 3 లేయర్స్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లేయర్ లోపల మనం ఏదైతే కుకింగ్ చేసుకుంటున్నామో అది స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ 304 మెటీరియల్ అన్నట్టు. దాని తర్వాత మనకి అల్యూమినియం మెటీరియల్ వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ అవుట్ సైడ్ మెటీరియల్ ఉంటుంది 430 గ్రేడ్ అన్నట్టు. సో ఇలా మనకు 3 ప్లే అంటే 1 2 3 లేయర్స్ ఉంటుంది. సో జనరల్గా మనం అల్యూమినియంలో చేస్తాము, లేకుంటే నాన్ స్టిక్ కడాయిస్ యూజ్ చేస్తాం కదా. సో అది మనకు హెల్త్కి అంత మంచిది కాదంటారు కాబట్టి సో ఇలా 3 ప్లే 5 ప్లే 7 ప్లే అని చెప్పి చాలా కడాయిస్ వస్తున్నాయి. ఏం లేదు, 3 ప్లే అంటే మనకు 3 లేయర్స్, 5 అంటే 5 లేయర్స్, 7 అంటే 7 లేయర్స్ అన్నట్టు. సో అలా లేయర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బేసిక్గా మనకు 3 లేయర్స్ సరిపోతుంది డైలీ కుకింగ్ హౌస్ యూసేజ్కి. సో ఇది వచ్చేసి హోమ్ వన్ బ్రాండ్, రిలయన్స్ స్మార్ట్ బ్రాండ్ అన్నట్టు. ఇది రిలయన్స్ వాళ్ళ బ్రాండ్. సో ఇది కొంచెం నాకు కాస్ట్ ఎఫెక్టివ్గా అనిపించింది. చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి ఆన్లైన్లో, బర్గర్ అని చెప్పి, ఇండస్ వ్యాలీ అని చెప్పి. సో కంపారిటివ్లీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ కడాయి ఇది సేమ్ 26 సెంటీమీటర్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్గా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 1000 రూపీస్ అంటే 999 రూపీస్ పడ్డది. సో బట్ మనకు ఆన్లైన్లో మోర్ దాన్ 1000 పైనే ఉన్నాయి, 2000 అలా ఉన్నాయి. ఇదైతే 1000కే వచ్చింది. క్వాలిటీ పరంగా సేమే ఉంటుంది అనుకుంటున్నా, డిఫరెన్స్ ఏం ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యూచర్స్ నీట్గా మెన్షన్ చేశాడు. ఇండక్షన్ యూజ్ చేయొచ్చు, స్టవ్లో యూజ్ చేయొచ్చు, ప్లస్ ఇది థిక్ గేజ్ అని చెప్పి ఇచ్చాడు, డిష్ వాష్ సేఫ్ అని చెప్పి ఇచ్చాడు, ఈజీ క్లీన్ అని చెప్పి ఇచ్చాడు. సో బేసిక్గా ఇది ఇండక్షన్ కూడా స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ డీటెయిల్స్ ఇందులో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బాక్స్ మీద ఇక్కడ ఏం లేదు, జస్ట్ బ్రాండ్ లోగో ఉంది. అగైన్ ఇక్కడ 3 ట్రై ప్లే కడాయి విత్ లిడ్ వస్తుంది 26 సెంటీమీటర్స్ అని చెప్పి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ జస్ట్ పిక్చర్స్ ఇచ్చేసి సేమ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్ 3275 రూపీస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1099 ఉంది. బట్ మనకు 999కు వచ్చేస్తుంది రిలయన్స్లో. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్, ఇంకా ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 1 యూనిట్ వస్తుంది కడాయి, ట్రై ప్లే కడాయి 26 సెంటీమీటర్స్ది. 1 యూనిట్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఎంఆర్పి ప్రైస్ చూసుకున్నట్లయితే 3275 రూపీస్, బట్ మనకు 1000 రూపీస్కి అలా వచ్చేస్తుంది 26 సెంటీమీటర్స్. మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. నీట్గా ప్యాకింగ్ చేస్తుంది. సో ఈ లెడ్ కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాడు. సో ఇది చూసుకున్నట్లయితే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇందులో మనకి ట్రై ప్లే కడాయి 26 సెంటీమీటర్ అని చెప్పి సేమ్ ఇదే ఫ్యూచర్స్ ఇచ్చాడు. ఇది మనకు ఒక 1 ఇయర్ వారంటీతో వస్తుంది ప్రోడక్ట్. సో లోపల చూసుకున్నట్టయితే కడాయి ఇది లోపల 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. సో దీని అవుట్ సైడ్ వచ్చేసి లేయర్ ఇలా ఇచ్చాడు. ఇది వచ్చేసి 403 గ్రేడ్. దీని బిట్వీన్ మనకు అల్యూమినియం ఉంటుంది. హ్యాండిల్స్ కూడా బాగానే ఇచ్చాడు. సో ఇది ఇలా ఉంటుంది లోపల 28 సెంటీమీటర్స్. హ్యాండిల్స్ కూడా బాగా ఉంది, థిక్ గేజే అన్నట్టు ఇది కూడా. సో ఇదండి ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్, షేరింగ్. థ్యాంక్ యూ.